అప్డేట్ తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్న అప్డేట్ ఇదే. కళ్యాణ్ అండ్ తనూజ వాళ్ళిద్దరూ బీబీ ఉత్సవానికి వస్తున్నారు, రాబోతున్నారు, ఎప్పుడు వస్తున్నారు మొత్తం మాట్లాడుకుందాము. ఆ తర్వాత శ్రీజ అండ్ ఆర్జే చైతు ఎలిమినేట్ అయిపోయారు కదా బీబీ జోడీలో నుంచి. వాళ్ళ ప్లేస్లోకి తనూజ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు కీర్తి ఎందుకు వెళ్ళిపోయింది, మొత్తం మాట్లాడుకుందాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. కళ్యాణ్ అండ్ తనూజ ఫ్యాన్స్ ఇప్పటికైనా ఆ బెల్ ఐకాన్ బద్దలయ్యేటట్టు లైక్ అయితే చేయండి మామ. ఎందుకంటే అలాంటి అప్డేట్ తోటి అయితే వచ్చేసాను. నిజంగా తెలియాలా తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారని. నిన్న పెట్టిన వీడియో కూడా అలాగే లైక్ చేశారు, ఈ వీడియో కూడా అలాగే లైక్ చేయండి, మీ ప్రభంజనం సృష్టించండి. ఇప్పుడు తనూజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ కలిసి రాబోతున్న ఇంకో షో ఏంటంటే ఈ నెలలోనే రాబోతుంది మామ. అది మామూలుగా ఉండదు. బీబీ ఉత్సవానికి అయితే వాళ్ళిద్దరైతే రాబోతున్నారు. ఇది 100% నిజం. కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు, అన్నా సంక్రాంతి ఈవెంట్లో వచ్చారు కదా, అంతగా కలవలేదు, మీట్ అవ్వలేదు, తనూజ వచ్చింది వెళ్ళిపోయింది, తనూజకి ఇంట్రెస్ట్ లేదు అది ఇది అన్నారు. అలా కాదు, తనూజ అప్పుడు చాలా అంటే చాలా బిజీగా ఉంది, ఇప్పుడు కూడా అలాగే బిజీగా ఉంది మామ. తన మూవీస్ వెబ్ సిరీస్లు చేసుకుంటా తన లైఫ్లో తను చాలా బిజీగా ఉంది. కళ్యాణ్ కూడా అంతే, తన మూవీ ప్రమోషన్స్, మొన్న ఎంబాడీ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి వెళ్ళాడు. ఇలా ప్రతి ప్రాజెక్టు వచ్చిన ప్రాజెక్ట్ అలా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కలవలేకపోతున్నారు, బిజీగా ఉన్నారు. మీరు చూసినట్లయితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా చెప్పారు, మేము కలవనంత మాత్రాన మేము ఉన్నంత మాత్రాన మేము కలవట్లేదని మీరు అనుకోవద్దు. మేము ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటున్నాము, మేము టచ్లోనే ఉన్నాము, మేము బాగానే ఉన్నాము, మా మీద నెగిటివ్ జరుగుతుంది, ఆ నెగిటివ్ ఇప్పటికైనా ఆపేయండి అని వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. ఓకేనా, మీరైనా ఇప్పటికైనా ఫేక్ రివ్యూవర్స్ వెధవలు అందరూ ఆపేసేయండి. వాళ్ళిద్దరి మీద ఇప్పటికి జరుగుతున్న ప్రోపగాండం, నెగిటివ్ ప్రోపగాండం ఆపేసేయండి. వాళ్ళిద్దరు అయితే కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సరికొత్త షోలో కూడా రాబోతున్నారు. ఓకేనా, బీబీ ఉత్సవంలో వాళ్ళిద్దరూ ధమాకా చూపించబోతున్నారు. అసలు తనూజ కళ్యాణ్ అంటే ఎలా ఉంటారు ఏంటి మొత్తం ఉంటుంది మామ. ఓకేనా, బీబీ ఉత్సవంలో వాళ్ళిద్దరు కలిసి స్కిట్ కూడా చేస్తారు, డ్యాన్సులు కూడా చేస్తారు. దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకేనా, తనూజకి కళ్యాణ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు తెలియాలి అంటే మన ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని ఉంచుకోండి. ఓకేనా, ఓకే, ఇదంతా ఓకే. సరే, ఇప్పుడు ఆర్జే చైతు అండ్ శ్రీజ ఎలిమినేట్ అయిపోయారు కదా బీబీ జోడీలో నుంచి. వాళ్ళ ప్లేస్లోకి తనూజ అండ్ కళ్యాణ్ ఏమైనా వస్తారా అంటే రారు, 100% రారు. ఇంకా షో కూడా బీబీ జోడీ కూడా ఆల్మోస్ట్ వస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తారు, వాళ్ళకి రావాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా కదా, రావాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు అంతే బిజీగా ఉన్నారు. సరే మీరు చెప్పండి, తనూజ అండ్ కళ్యాణ్ రావాలా అని. నా దృష్టిలో అయితే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, చాలా బిజీగా ఉన్నారు, మూవీస్ ప్రమోషన్స్తో ఎక్సలెంట్గా ఉన్నారు వాళ్ళిద్దరు మాత్రం. ఇప్పుడు బీబీ ఉత్సవానికి వస్తారు, చూసి ఎంకరేజ్ చేయండి, ఆదరించండి. ఇలాగే సరికొత్త షోలు వాళ్ళు చెయ్యాలనుకున్న ప్రతి ఒక్కరూ మామ లైక్ చేయండి ఎప్పటికైనా. ఓకేనా, ఓకే. వాళ్ళు రారంటున్నావు, మరి కీర్తి ఎందుకు వెళ్ళిపోయింది? కీర్తి వెళ్ళిపోయిన తర్వాత ఆర్జే చైతు అండ్ శ్రీజ వెంటనే ఎందుకు ఎలిమినేట్ అయిపోయారంటే కీర్తి తన పర్సనల్ రీజన్స్ తోటే వెళ్ళిపోయింది. ఒకరి పర్సనల్ రీజన్స్ మనకే అనవసరము. ఓకేనా, తన లైఫ్లో తనకి ఎన్నో జరుగుతాయి, ప్రతి ఒక్క పాయింట్ చెప్పండి అంటే నేనైతే చెప్పను మామ. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికీ కీర్తి అయితే అలాగే బిజీగా ఉంది, తన లైఫ్లో చాలా జరిగాయి, అందుకే తన అంతా డల్గా అయితే ఉంది. ఓకే, శ్రీజ అండ్ ఆర్జే చైతు వచ్చారు కదా బ్రో, వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు అంటే ఎలిమినేట్ అయిపోయారు మామ అంతే. శ్రీజ చేసిన ఓవర్ యాక్షన్ కూడా అలాగే ఉంది, శ్రీజకి అంతే నెగిటివిటీ ఉంది మామ. బిగ్ బాస్లో తనను ఎలాగైతే ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరించాలని చూశారు, కానీ తను చేసిన నెగిటివిటీ ఏంటంటే రావటం తనకు నచ్చినట్టు తను మాట్లాడేసింది. ఇలా మాట్లాడిన అమ్మాయిని జనాలు అయితే ఆదరించలేకపోయారు. ఈ కారణం వల్లనే శ్రీజ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది 100%. ఓకేనా, శ్రీజ ఉంటే షో ఇంకా బాగుంటుందని నాకు కూడా తెలుసు, కానీ శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు శ్రీజ ఉంటే ఎందుకు బాగుంటుందంటే తను ఉంటే గొడవలు ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటైతే ఎక్సలెంట్గా ఉంటుంది అని నేను అనుకున్నాను, కానీ ఇంత వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారని నేను అనుకోలేదు. వాళ్ళ ప్లేస్లోకి తనూజ కళ్యాణ్ వస్తారు అది ఇది అంటున్నారు, వాళ్ళైతే వచ్చే అవకాశం 100% లేదు, రాకూడదని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనూజ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నారు మామ, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ గురించి ఎక్సలెంట్గా మాట్లాడతాను. ఇక్కడ దాకా చూశారు కదా, ఇప్పుడు కూడా చూడండి, మాస్ పునకలు లోడింగ్లో ఉంటుంది. తనూజని కళ్యాణ్ని కొంతమంది లైవ్లు పెట్టి, ఓకేనా, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లైవ్లు పెట్టల్లా వాళ్ళిద్దరిని బ్యాడ్ అయితే చేస్తున్నారు. ఓకేనా, దాని గురించి గట్టిగా మాట్లాడుతున్నాను. మీరు మగాళ్ళు అయితే లైవ్లు పెట్టి మాట్లాడటం కాదు, ఓకేనా, వాళ్ళిద్దరు ఎదురుగా వచ్చి మాట్లాడండి, వాళ్ళ ఫ్యాన్స్ ఎదురుగా వచ్చి మాట్లాడండి, వాళ్ళేంటో అప్పుడు చూపిస్తారు. ఓన్లీ దొరికారులే అని ఎక్కడ పడితే అక్కడ నెగిటివ్ చేసి పడేస్తున్నారు, లైవ్లు పెట్టల్లా బ్యాడ్ చేస్తున్నారు.
ఆ లైవ్లు పెట్టే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, మగాడివైతే నీకు దమ్ము ఉంటే బయటకు వచ్చి నేనే నెగిటివ్ చేస్తున్నాను ఒప్పుకో, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ తడాకా ఏంటో. ఓకేనా, ఒక పర్సన్ని కావాలని నెగిటివ్ చేస్తే మాత్రం అందులో ఏమీ ఉండదు. ఓకేనా, నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడతావు, నీకు వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు చూసారా, అది నాకు నచ్చట్లేదు. మీకు అంత డేరే ఉంటే బయటికి రండి, మాట్లాడండి. వాళ్ళంటే ఏంటో అప్పుడు చూపిస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఏంటో కూడా చూపిస్తారు. నువ్వు నిజంగా తనుజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా వాళ్ళిద్దరిని నెగిటివ్ చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడవా? నిన్నే అడుగుతున్నావు, నువ్వు మాట్లాడతావా లేదా? నేనైతే మాట్లాడతా. ఓకేనా, నేను న్యూట్రల్ ఆడియన్ అయినా కానీ నేను మాట్లాడతా, ఎందుకంటే తప్పు లేని వాళ్ళని తప్పు 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 అంటే నేను గట్టిగానే మాట్లాడతా. నువ్వు కూడా మాట్లాడగలవు అని నేను అనుకుంటున్నా. మాట్లాడు. తనూజాని కళ్యాణి ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో కానీ చాలా చోట్ల నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళిద్దరూ మొన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టేలా వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నారు. మేము బాగానే ఉన్నాం నాయన, మీరు కొట్టుకొని సావగాకండి అని. ఇప్పటికైనా కొట్టుకొని అయితే సావగాకండి. ఇది మామ కళ్యాణ్ అండ్ తనూజ బీబీ ఉత్సవానికి అయితే రాబోతున్నారు. అది ఈ నెలలోనే జరగబోతుంది. పూనకాలు లోడింగ్ లాగే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వచ్చే అవకాశం ఉందా? బీబీ జోడీకి అంటే బీబీ జోడీకి అయితే రారు మామ. బీబీ ఉత్సవానికి అయితే వస్తారు కానీ బీబీ జోడీకి వచ్చే అవకాశం లేదు. శ్రీజ అండ్ ఆర్జే చైతు కూడా బీబీ జోడీ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. కీర్తి అయితే తన పర్సనల్ రీజన్స్ వల్ల ఎలిమినేట్ అయిపోయింది. పర్సనల్ రీజన్స్ మనం టచ్ చేయకూడదు. వాళ్ళ ఎమోషన్స్ అయినా కానీ పర్సనల్ రీజన్స్ అయినా మనకి అనవసరం. చెప్పు బ్రో అన్నారు కదా, దాని గురించి అయితే చెప్పను మామ. ఇంకో పాయింట్ కూడా అడిగారు, ఆర్జే కాజల్ గురించి కూడా చెప్పు బ్రో అని. ఆర్జే కాజల్ గారి గురించి గట్టిగా మాట్లాడుకుందాం మన నెక్స్ట్ వీడియోలో. సూపర్గా ఉంటుంది. ఓకేనా, ఇది మామ బీబీ జోడీలో జరుగుతుంది, బీబీ ఉత్సవంలో జరుగుతుంది, తనూజ కళ్యాణ్ మధ్య జరుగుతుంది. మొత్తం అప్డేట్స్ అయితే ఇవే. మీకు నచ్చినట్లయితే మీరు నిజంగా తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఎప్పటికైనా ఆ లైక్ బాక్స్ బద్దలు కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకో. మంచి మంచి అప్డేట్స్తో వస్తూనే ఉంటా. మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్.